ఎక్కడైనా వానలు పడి వరదలు వస్తే చేపలు కొట్టుకొచ్చుడు అనేది కామన్ ముచ్చట. ఒకవేళ వరద జోరు వెంచి ఊరును ముంచితే పసురం బండ్లు ఇంట్లున్న సరుకు సామాన్లు కూడా కొట్టుకొస్తుంటాయి అప్పుడప్పుడు. కానీ అదేందో మహారాష్ట్రలా పడుతున్న జోరు వానలకు గివన్నీ కాకుండా ఇంకేంటియో కొట్టుకొచ్చినాయట. మరి అవేంది, జనం వాటిని చూసి ఏం చేసిర్రో మీరే చూడుర్రి. అబ్బబ్బబ్బబ్బా, ఎన్ని సిలిండర్లు, ఏం కథ! ఒకటి కాదు రెండు కాదు, ఏకంగా 3000 సిలిండర్లు వరదల పడి కొట్టుకపోయినాయి. అంటే ఎంత వరదన చూసుకోరే. మహారాష్ట్రలో అయింది ఈ ముచ్చట. రెండొద్దుల సంధి రాయగఢ్ జిల్లాలో పొట్టు వాన. ఇక వానకు వరద మోక అంతకంతకు పెరిగి కలాపూర్ తాలూకా చవాని కాడున హెచ్పి గ్యాసును ముంచింది. ఇగేముంది, కండ్లు మూసి తెరిచేటాలకు గ్యాస్ ముద్దలన్నీ వరదపాలైనాయి. ఒకటెనక ఓటి డొలుకుండా పోతుంటే పాపం గోదాం వాళ్ళంతా బీరిపోయి చూసిర్రు. అట్లా కొట్టుకుపోయిన సిలిండర్లు బిర్జీల కాడ ర్యాంపుల కాడ తట్టి ఒడ్డుకు పడుతుంటే కొట్టుకొచ్చిన చేపలు కాక ఒడ్డుకు పడేసుకున్నట్టు దొరికినట్టు సిలిండర్లు అందుకపోయిర్రు. కొందరు అయితే సిలిండర్లను తెస్తానికి పానాలను సుతా రిస్క్ చేసిర్రు. అయితే ఇదే ముచ్చట మీద జిల్లా కలెక్టర్ మాట్లాడుకుంటా కొట్టుకుపోయిన సిలిండర్లు చాలా మటుకు నింపినాయే కాబట్టి వాటిని ముట్టుకోకురి, ఆయనతో నీళ్లకు తడిచి గ్యాస్ లీక్ అయితే పేరే ఛాన్స్ ఉందని హెచ్చరిక చేసిరట. కానీ అయినా సుధా జనం అవన్నీ ఏం పట్టించుకోలే. చల్ 5000 రూపాయల సిలిండర్ అట్టిగా దొరుకుతుందని దొరికినట్టు పట్టుకపోయిర్రు. ఊర్లు పట్నాలు చేన్లు శెలకలు గుళ్ళు బిల్లు ఆని మునిగి చాలా సత్రోలైంది. అయితే ములుగుతున్న నక్క మీద తాటి పండు పడ్డట్టు నాందేడు పర్బాని హింగోలి జిల్లాలలో తెల్లారగట్ల 4 సార్లు భూకంపం వచ్చిందట. ఇదేం పరిశానరా దేవుడా అని రిక్టార్ స్కేల్ మీద చూస్తే 4.6 అని తేలిందట. ప్రాణ నష్టం ఏమి లేదు కానీ జనాలు మాత్రం మస్తు బుగులు పడ్డరు. ఇది ఇట్లుంటే మధ్యప్రదేశ్ రాష్ట్రం పన్నా జిల్లా ఆసుపత్రి నిండా మునిగింది. ఇక చూడరే హాస్పిటల్కి ఎట్లా నీళ్ళు వచ్చినాయో. ఉండపోత సరసుడు ధరిస్తే దావకాన మొత్తం చిన్నపాటి చెరివే అయింది. దీంతో వచ్చిన పేషెంట్లంతా మస్తు తిప్పల పడ్డరు. ఏదేమైనా మీది బాజు పడుతున్న వానలు జనాలను పరిచయం చేస్తున్నాయి. గా వానేదో మనకాడ పడ్డా బాగుండు కదా అని అనుకుంటారు మన దిక్కుంటే జనాలు.